హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ రైస్ రోటీ చపాతీలోకి ఎంతో కమ్మగా అనిపించే దోసకాయ రోటి పచ్చడి అండి. దీనికోసం మనము ఒక దోసకాయని ఇలా విత్తనాలు లేకుండా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. అట్లాగే 2 రెక్కల చింతపండు కూడా తీసుకోవాలి. మనకు దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా కూడా వేస్తున్నాం కదండి, అందుకు చింతపండు ఎక్కువగా అవసరం ఉండదు. చివరిగా 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ కాగానే జీలకర్ర వేసేసి ధనియాలు కూడా వేయండి. వేసి ఇవి కాస్త వేగాక మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి మీరు కారానికి తగ్గట్టు తీసుకోవాలండి. మరియు కరివేపాకు కూడా వేసేసి కాస్త మగ్గనివ్వాలండి ఈ రెండింటిని. ఈ కరివేపాకు వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి అండ్ హెల్తీగా ఉంటుంది కాబట్టి కరివేపాకు వేసుకోవాలి. సో ఇప్పుడు టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపేసి కాస్త మగ్గనివ్వండి. ఇలా కాస్త మగ్గాక మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసేసి బాగా అంతా కలిసేలా కలపండి. ఇప్పుడు ఇవి కాస్త మగ్గాక మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇవి బాగా మగ్గడం కోసము మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలిపి ఈ దోసకాయ ముక్కలు మనకి మగ్గాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి. మన దోసకాయ ముక్కలు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను వీటిని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. ఆలోపు మనము పోపు వేసుకుందాము. పోపు కోసం మనము మూకుల్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ కాగానే పోపు దినుసులన్నీ వేసేసి ఈ పోపు దినుసులు కాస్త చిట్పట్లాడాక కరివేపాకు వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేగాక ఎండుమిర్చి వేయండి. ఇలా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనము చల్లారిన ఈ దోసకాయ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో తీసుకొని చట్నీలా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీని వేరొక బౌల్లో తీసేసుకొని మనం పోపు వేసుకున్నాం కదండి, ఆ పోపునంతా దీంట్లో వేసేయండి. ఈ చట్నీ మనకు రైస్, రోటీ, చపాతీ అండ్ దోశలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అండ్ పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇలాంటి మరిన్ని ఫాస్ట్ మేకింగ్ రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.